హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అగ్ని పరీక్ష అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 5 వినేద్దామండి. సుజాతకెందుకో ఈ మధ్య పని మీద ధ్యాస నిలవడం లేదు. ఏదో అసంతృప్తి. భర్తను అర్థం చేసుకోవడంలో తనే పొరపడిందని నమ్మకం కలిగింది. యువకుడు అయితే ఆ భావాలు లేవు. మరమనిషిలా ఈ పని పని అంటాడు. ఈ మధ్య బాగా మాటలు తగ్గించింది. అది అతను గమనించినట్లే ప్రవర్తిస్తున్నాడు. భక్తిగా రసహీనమైన బ్రతుకు అనుకుంది. ఏమ్మా అంత పరధ్యాస? సరళ రెండోసారి కుదిపితే ఈ లోకంలోకి వచ్చింది. బాగున్నావా వదినా? అకస్మాత్తుగా వచ్చావేం? మేనేజర్ గారికి మొదట విన్నవించుకోవాలి కాబోలు. అదేం లేదు, ఏదైనా గొప్ప విషయం లేనిదే రావని. నిజమే సుజా, అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాము. అలాగే. ఓ చిన్న చీటీ రాసి పర్మిషన్ కోసం విష్ణుకు పంపింది. శాంక్షన్ అయ్యింది. ఇదేమిటమ్మా? అదంతే, పద. ఇద్దరు బయటకు వెళ్లారు. సరళ చెప్పింది విని మ్రాన్ పడిపోయింది సుజాత. నిజమా వదినా? నిజమే సుజా, ఒకసారి వెళదాం పద. సుజాత వదిన వెంబడి రిక్షాలో పుట్టింటికి వెళ్ళింది. తల్లిని నిర్మలను చివాట్లేసింది. అసమర్థతకు అన్నగారిని తిట్టింది. నీకేం తెలీదు, లోక కళ్యాణార్థమై ఓ పుత్రుడు కలుగబోతున్నాడే. అమ్మా, లోక కళ్యాణం తర్వాత దాని జీవితం నాశనం అవుతుందే. ఎన్ని విధాలుగా చెప్పినా వినలేదు. చేసేది లేక అక్కకు ఉత్తరం రాసింది. వెంటనే వచ్చి తన కూతుర్ని రక్షించుకోమని. మన వాళ్ళు సాధించిన ప్రగతి ఇంతేనా? ఇంకా స్వాములను సన్యాసులను నమ్ముతూ మోసపోవడమా? చదువుకున్నారెందుకు? విజ్ఞానం లేని చదువు, అజ్ఞానాన్ని పెంచుతున్న చదువు లేకపోతేనే నయమేమో. పట్టణం నడిబొడ్డున నవనాగరికులుండే ప్రదేశంలోనే ఇలా ఉంటే పల్లెల అందం చెప్పనవసరం ఉండదేమో. సుజాత రిక్షా తీసుకుని అత్తవారింటికి బయలుదేరింది. రఘు మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తల్లి మాట నిజమో భార్య మాట నిజమో అర్థం కావడం లేదు. మూర్ఖత్వం కాకపోతే 20వ శతాబ్దంలో లోక కళ్యాణార్థమై కుమారస్వామి జన్మించడం ఏమిటి? నిర్మల చెప్పిన మాటలు బట్టి ఆ పిల్ల పూర్తిగా చెడిపోయింది. రక్షించే మార్గమే లేదా? ఆలోచనలు అధికమైనప్పుడు మనిషి మానసికంగా బలహీనుడవుతాడు. కొందరు నిలదొక్కుంటారు, మరికొందరు అన్నీ మర్చిపోవాలని ఏదేదో చేస్తారు. రఘు పని అంతే అయ్యింది. నెమ్మదిగా బార్లో దూరాడు. జేబులో ఉన్న డబ్బులు అయిపోయే వరకు అక్కడే కూర్చున్నాడు. సుజాత ఇంటికి వచ్చేసరికి విష్ణు రాలేదు. సుశీలమ్మ రుసరుసలాడుతుంది. కమలమ్మకు జ్వరం వచ్చింది. కోడలు తొందరగా వస్తే అంతా ఆమె నెత్తిన రుద్దొచ్చు అనుకుంది. అనుకోకుండా ఆలస్యమైంది. మా విష్ణు మహా తెలివైనవాడు. కమలకు జ్వరం వచ్చిన సంగతి తెలుసు. భార్య ఎక్కడ అరిగిపోతుందోనని అక్కడే ఉంచేశాడు. మేం లేము దాసదాసి జనము అన్నది వెటకారంగా. కాంతమ్మ కూతురి దగ్గరకు వెళ్ళింది. ఇక ఎన్ని మాటలన్నా ఎవరొడ్డు? లేదు చిన్నత్త, వారేం ఉంచలేదు. అత్యవసరంగా అమ్మను చూడాల్సిన పని ఏర్పడింది. పెత్తనాలు మీవి, ఎటైనా వెళ్ళండి అన్నది విసురుగా. కన్నా సహాయంతో మిగిలిన పని చేసింది. అప్పుడే వీరయ్య వచ్చాడు. అమ్మగారు, చిన్న సూట్ కేసులో బట్టలు సర్దివన్నారు అయ్యగారు. అర్జెంటుగా బొంబాయి వెళ్ళాలట. ఈ కవర్లో డబ్బు చిన్నత్తకివ్వు. అతన్ని చూడకుండానే పైకెళ్ళిపోయింది. బట్టలు పెట్టుకుని వచ్చేసరికి సుశీలమ్మ సంబరంగా డబ్బు లెక్క చూసుకుంటుంది. 4 రోజులకే సుజాత పూర్తిగా నీరసించిపోయింది. ఒక సత్యం తెలిసొచ్చింది. శాసించిన ఆజ్ఞాపించిన విష్ణు పనిచేయడానికి ఉత్సాహంగా ఉంచడానికి ఉద్వేగం లాంటివాడు. అతన్ని విడిచి ఉండడం ఎంత దుర్భరమో తెలిసి వచ్చింది. మనసులో పేరుకుపోయిన అశాంతి తగ్గాలంటే ఒకసారి అతని బలమైన చేతుల్లో విశ్రమించాలి. అతని స్పర్శతో నూతనోత్సాహము పుంజుకోవాలి. అమ్మగారు, పోయిన నెల ఆఖరి వరకు రాబడి ఖర్చులు పూర్తిగా తయారైన షీటు ఇమ్మన్నారు. అయ్యగారు వచ్చారా? ఇంటికి ఫోన్ చేశారు. మీకు తెలీదా? ఉదయమే వచ్చారు. వర్క్షాప్కు కొన్ని స్పేర్ పార్ట్స్ వచ్చాయి. అలాగా, నాకు తలనొప్పిగా ఉంది. ఈ పూటకు పనంతా మీరు చూసుకోండి. లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకుంది. ఆయన వస్తారా? వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. ఈ వారం రోజుల నుండి మనసులో పేరుకుపోయిన మలినం పోవాలంటే ఆయనతో మాట్లాడాలి. అతనికి ఫోన్ చేసింది. తనే ఎత్తాడు. హలో, మీరేనా? ఏమిటా కొత్త పిలుపు? మీరు వెంటనే ఇక్కడికి రావాలి. సముఖంలో అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. ఓహో, ఈ ఒక్కరోజు నా మాట వినరు? థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేసి సోఫాలో కూర్చుంది. 15 నిమిషాల్లో అతని జావా కాంపౌండ్లో ఆగిన శబ్దం అయింది. అతను వస్తూనే గుమ్మంలో నిల్చుని 2 నిమిషాలు సుజాతను చూశాడు. వెంటనే డాక్టర్కు ఫోన్ చేశాడు. చా, ఇప్పుడు డాక్టర్ ఎందుకు? అన్నది కంగారుగా లేస్తూ.
ఒకసారి ముఖం అద్దంలో చూసుకో. కళ్ళు లోతుకుపోయాయి. అసలు చాలా రోజుల నుండి గమనిస్తున్నాను. అన్నం కిలికిలేస్తావు. దగ్గరగా వచ్చి ఆమె చెక్కిళ్ళు మృదువుగా నిమిరాడు. అందరికీ ఉండే మామూలు స్థితే. డాక్టర్ వచ్చి చెప్పాల్సిందేం లేదు అన్నది. అంటే కారణం నాకు తెలుసు. మరి చెప్పరాదు. మీకిష్టమో కాదో. సుజా, అవునండి, మీరంతా ప్రణాళిక ప్రకారం జరగాలంటారు. కానీ కొన్నిసార్లు ప్రకృతి నియమాలకు దాసులు కాక తప్పదు. ఏమిటి? అతని కళ్ళల్లో ఒక సెకను అపూర్వమైన కాంతి తలుక్కుమంది. ఇంత మంచి వార్త ఇలాగేనా చెప్పేది? నువ్వు చాలా కఠినాత్మురాలివి. పైగా నిష్ఠూరం నాపై వేస్తున్నావా? అది కాదండి. ఏది కాదు? అందరిలా నువ్వు భయంతోనే నన్ను సమర్థిస్తున్నావన్నమాట. నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? అతడు ఆమెను వదిలి దూరంగా కిటికీలో నుంచి తరాజులు తునికిరాళ్లు చూస్తూ నిలబడ్డాడు. సుజాతకు తన పొరపాటు తెలిసొచ్చింది. అంత దురుసుగా మాట్లాడవలసింది కాదు. నా మనసెందుకు చాలా అల్లోల కల్లోలంగా ఉందండి. కంఠం బొంగురుపోయింది. వెళ్ళి సోఫాలో జారిగిల పడింది. అతను తిరిగి చూశాడు. ఏమనుకున్నాడో. నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. నీ బాధ చెప్పిందే నాకెలా తెలుస్తుంది సుజా? మీరు ఆ రోజు ఊరికెళ్లారు. త్రిలోకనాథుల ఉదాంతము, నిర్మల తల్లి ఎలా అతని పిచ్చి వ్యామోహంలో చిక్కుకున్నారో వివరించింది. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. మీ అన్నయ్య చదువుకున్న మూర్ఖుడు సుజా. వదిన చెబితే అమ్మకు లక్ష్యం లేదు అన్నది సుజాత. అలాంటి వారిని చూసి జాలిపడడం తప్ప ఏం చేయలేము. ఈ స్థితిలో నువ్వు మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. మన ఇంట్లో కూడా వాతావరణం బాగుండి ఉండదు, అవునా? అతనే అడిగినప్పుడు చెబితేనేం? కానీ అతను త్వరపడి ఏమనుకుంటాడో, ఎవరినేమన్నా తన బాధ్యురాలు అవుతుంది. అందుకే చెప్పలేకపోయింది చిన్నత్తనే మాటలను. ఓ వారం రోజులు ఎటైనా వెళదామా? ఎక్కడికి వెళ్లాలని లేదు. ఇక నుండి మీరు నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళొద్దు. అతని భుజంపై తలవాల్చింది. మీరు ఎదురుగా ఉంటే ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది అన్నది మెల్లగా. అందుకే అంటాను నువ్వు ఫూల్వని. భుజంపై ఉన్న తల వడిలోకి తీసుకున్నాడు. కాలింగ్ బెల్ మోగింది. అతను ఆమెను లేపి వెళ్లి డాక్టర్ను వెంటబెట్టుకొచ్చాడు. పరీక్ష చేసి చిన్నగా నవ్వాడు. ఇది లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన కేసు. అవును, మీకు ఫోన్ చేశాక చెప్పింది. నో ఫియర్, జనరల్ వీక్నెస్. కాసేపు మాట్లాడి విష్ణు పని వరుస మెచ్చుకుని ఫీజు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక తమరు విశ్రాంతి తీసుకోండి. ఇప్పటికే నాకు చాలా బిరుదులు వచ్చాయి. ఎన్ని బిరుదులు వచ్చినా మీరేం చలించరుగా. మీలో ఉన్న కార్యదీక్ష, పట్టుదల అన్నయ్యకు రవ్వంత ఉంటే బావుండును అన్నది. లేని దాని గురించి బాధ ఎందుకు? బలహీనతే వారి శత్రువు సుజా. ఆలోచించుని ఆరోగ్యం పాడు చేసుకోకు. అలా వెళ్ళి కాఫీ తాగి సినిమాకు వెళదాం పదా. ఏమిటి ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు? నిజం సుజా, ఈ సాలుగూడు నుండి బయటపడతానని నేను అనుకోలేదు. ఈ నెలలో ఉదయ్ ఉద్యోగ ప్రయత్నం చేస్తూ వర్క్షాప్లో ఉన్నాడు. ఎంత లాభం వచ్చిందని. ఇంకొక ఏడాది ఇలాగే ఉంటే నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. అతని ముఖంలో ప్రసన్నత కనిపించింది. నాకు మాత్రం ఎంత వస్తుంది ఇంటి దగ్గర? నీ ఇష్టం. లేచి ముఖం కడుక్కో. ఆమె బాత్రూం వైపు వెళ్ళింది. అనుకోకుండా దిగిన కూతుర్ని అల్లుణ్ణి చూసి తడబడింది సుందరమ్మ. పెద్ద కూతురు రావడం, ఆమె తన కూతుర్ని స్వామీజీకి దారాదత్తం చేస్తానని అనడం వీళ్ళకి తెలియలేదు కదా. ఏమిటే, నీ నగలు ఏళ్లైనా తయారయ్యేటట్టు లేవు. మీ ఆయన తీపి మాటలతోనే కలుపు దింపుతారు. అది సరే, నాకు కావాలనుకుంటే చేయించుకుంటాను. అక్కయ్యేది? త్రిలోకనాథుల దర్శనానికి వెళ్ళింది. ఆయన ఈ వారం ఏదో యజ్ఞము చేస్తున్నారు, చూడాలని వెళ్ళింది. అది కాదు సుజాత, ఈరోజు 4 కన్యాకులను మన నిర్మలతో పాటు ఆయనకు దారాదత్తం చేస్తున్నారు, సరళ చెప్పింది. అవునే, చేస్తుంది. కన్నతల్లి ఇష్టంతోనే చేస్తున్నారు. నువ్వు మధ్య చెప్పడం దేనికి? మీరంతా తల తీసేస్తారా? నేను దొంగతనం చేశానా అన్నది సుందరమ్మ. సుజాత, మనకెందుకు, వెళదాం పదా. విష్ణు లేచాడు. అయ్యో, మిమ్మల్ని అనలేదు నాయన, ఆ కోడల్ని అన్నాను. కూర్చో. చూడండి, కోడలైనా ఇంటి పనివారైనా మంచి మాటలు చెబితే వినాలి. విరిసి విరియని మొగ్గులాంటి నిర్మల జీవితం నాశనం కావడమా? 60 ఏళ్ల ముసలాడితో పెళ్ళా? అలా అనుకు నాయన, అపచారము. మీ మూర్ఖత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. వెళదాం పదండి. యజ్ఞము ఇక్కడ కాదు నాయన. నాకు కళ్ళతో చూసే యోగ్యం లేదు. ఇద్దరూ సంపాదిస్తూ డబ్బు లేదన్నారు. డబ్బున్నా ఇలాంటి పనులు తగిలేసుకుంటారా? ఏ ఊళ్ళో యజ్ఞం జరిగేది? కాకినాడలో, అతని ఆశ్రమంలో. విష్ణు బాగా కోప్పడి వచ్చాడు. తనకు తెలిసిన డిఎస్పి ద్వారా కాకినాడకు ట్రంకాలు చేయించాడు.
మనము వెళితేనేమండి? సుజాత అడిగింది. అవమానం పాలగడమే. మీ అక్కకు బావుకు బుద్ధుందా? అక్కడ విద్యాహీనులు పల్లెటూరు వారెవరూ లేరు. అంతా చదివిన మూర్ఖులేనట. ఇదివరకే పోలీసులకు రిపోర్టు వెళ్ళిందట. ఆ రోజు ఇద్దరూ ఇల్లు చేరేసరికి రాత్రి 10 దాటింది. 3 రోజుల తరువాత త్రిలోకనాథుల లీలలు వర్ణిస్తూ పత్రికల నిండా వార్తలే. అతను చేసే కామయజ్ఞానికి ఎందరో కన్యకలు బలి అయ్యారట. అతని ఆశ్రమంలో ఖాళీ సారాబుడ్లు కోకల్లలు దొరికాయట. అతను కొందరు కన్యలతో పారిపోయాడట. ఆ కన్యలలో నిర్మల కూడా ఉందట. దాని కడుపున భగవంతుడు పుడుతున్నాడు. అందుకే శూన్యంలోకి చేతులు జోడించి చెంపలు వాయించుకుంది సుందరమ్మ. రఘుకు ఇలాంటివి మర్చిపోవడానికి మంచి మందు దొరికింది. సుశీలమ్మ ఆనందం అంతా ఇంత కాదు. ఆమె సరాసరి కాంతమ్మ దగ్గరకు వచ్చింది. అక్కయ్య, ఉదయ్కు 50,000తో పిల్లని ఇస్తారట. సంతోషమేగా? అంత ముక్తసరిగా అంటున్నావు? అవునులే, నీ కొడుకు కట్నం రాలేదుగా. కుళ్ళు. అందుకే విష్ణు ఆ బడిబంతుల జగన్నాథం కూతుర్ని చేసుకోమన్నాడట. అమ్మాయి చదువుకుంది, బుద్ధిమంతురాలని అన్నాడేమో. ఇష్టం లేదని చెప్పరాదు. నాకెందుకు ఇష్టం ఉండదే? మన పిల్లలకు ఇచ్చే రోజు ఎంత గోలవుతుందోనని. నా పిల్లలతో మీకేం పోలిక అన్నది తీవ్రంగా. ఇన్నాళ్ళు నీ కొడుకు నిరంకషత్వం బారిస్తూ బానిసల్లా బ్రతికాము. నా కొడుకు ప్రయోజకుడయ్యాడు. మనుషుల్లా బ్రతుకుతాం. సుశీల, నీకు నీ నా అని భేదం ఉందేమో. నాకెప్పుడూ లేదు. విష్ణు, ఉదయ్ ఇద్దరూ నా బిడ్డలే అన్నది. జేబురించిన ముఖంతో సుశీలమ్మ మూతి తిప్పింది. మాటలకేంలే, నా కొడుకు సంపాదనాపరుడయ్యాడని ఈనాడు ఇలా మాట్లాడుతున్నావు అన్నది. ఇలాంటి భావనలు తనకు తన భర్తకి ఉంటే ఆలోచించలేకపోయింది. అక్కయ్య, నీ కొడుకు స్వార్థపరుడు. నా కొడుకు వివాహ విషయంలో అతని పెత్తనం అనవసరమని చెప్పు. ఎంత మాట అంటున్నావే? వాడా స్వార్థపరుడు? సుమతి పురుడు ప్రైవేట్ హాస్పిటల్లో పోసుకుంటే 800 పోశాడు. వాడి పెళ్ళం మగాడిలా పనిచేసిన క్లుప్తంగా 3 రూపాయలతో పురుడు ముగిసింది. వాడే స్వార్థపరుడైతే తన కొడుకు నామకరణోత్సవం అంత క్లుప్తంగా చేస్తాడటే? ఎవడికి తెలియని భాగోతం. అత్తగారింటి వారు దరిద్రులని. అంతేలే. మాటలు తుంచి గదిలోకి వెళ్ళింది. కోడలు విన్నదేమో అనుకుంది. అత్తగారి గదిలో పడుకుంటుంది సుజాత. పిల్లలు సుజాత నిద్రపోయారు. రేణురమలో కమలమ్మ దగ్గర పడుకుంటారు. కాంతమ్మ మనవుడు తడిచేశాడేమోనని చూసింది. తండ్రి పేరు కలిసి వచ్చేలా శ్రీరామ్ అని పేరు పెట్టాడు విష్ణు. శ్రీరామ్ను తన పక్కనే వేసుకుని పడుకుంది. రాత్రి 11 గంటలకు వచ్చే భోజనం చేసి పైకి వెళ్ళబోతూ తల్లి గదిలోకి వెళ్ళాడు విష్ణు. రోజు అది అలవాటే. కొడుకుని చూసి వెళతాడు. అందరూ నిద్రపోయారు. ప్రభ తలవైపు టేబుల్ ల్యాంప్ వెలుగుతోంది. అది ఆర్పి గుండెల మీదున్న పుస్తకం పక్కన పెట్టి దుప్పడ సరిగ్గా కప్పాడు. భార్య దగ్గర బల్ల మీద మందులు పరీక్షగా చూసి కొడుకు దగ్గర నిలబడ్డాడు. విష్ణు, నువ్వింకా పడుకోలేదా అమ్మా? పడుకుంటాను గాని ఇలా కూర్చో. అతను తల్లి మంచం మీద కూర్చున్నాడు. ఇన్నాళ్ళు నువ్వేది చెప్పినా విన్నాన్రా. ఈ ఒక్క విషయంలో నా మాట వినాలి. ఏ విషయంలో? ఆశ్చర్యంగా అడిగాడు. ఉదయ్ పెళ్లి విషయంలో. వాళ్ళు 50,000 కట్నంతో అమ్మాయిని చూసుకున్నారు. నీవు అభ్యంతర పెడతావని భయపడుతుంది. మన ఆడపిల్లలకు 50,000 ఇచ్చి చేయగలమా? పిన్నికి ఆడపిల్లలు లేరు. ఓహో, అంతవరకు వచ్చిందా? అన్నది బాధగా. అమ్మా, నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు. ఇంతవరకు అందరినీ ఆజ్ఞాపించింది మన ఆర్థిక పరిస్థితి సవరించుకోవడం కోసమే. నాన్నగారు పోయేనాటికి మనకున్న అప్పుల జాబితా చెబితే నీ గుండె ఆగిపోతుంది. నిజమా? లేచి కూర్చుంది. నిజమమ్మా. అంతా అమ్మేసి అప్పులు తీర్చి ఎవరి మానాన వారిని ఉండమని అందామనుకున్నాను. నాన్నగారు తన పరువు నిలబెట్టమని కోరుతూ ప్రాణం వదిలారు. ఒకనాడు ఆయన ధర్మగుణాన్ని కొనియాడిన వారే ఆయన్ని నిందిస్తారు, నవ్వుతారు. అది నేను సహించలేను. ఆయన ఎన్ని అప్పులు చేసినా తండ్రిగా నాపై చూసిన ప్రేమ వాత్సల్యాలు మరుపురానివి. ఆయన అన్యాయమే చేశారు, కాదనను. అన్యాయం చేసి ఆయన తాగలేదు, జూదం ఆడలేదురా. మరి ఆడంబరాలు మాత్రం జూదాల కంటే తక్కువ అన్నాడు నిట్టూర్చి. ఆయన వ్యసనలోలుడు కాదు, మంచితనము మితిమీరిన అనర్థమమ్మా. ఆయన మెతకతనాన్ని ఆసరాగా చేసుకుని అందరూ ఆయన్ని ఆడించారు. చీటీలో రాసిన సరుకులు బట్టలు తెప్పించడం మీకు గొప్ప. వ్యవసాయం పేరిన సంవత్సరానికి 10,000 తగలేయడం బాబాయికి గొప్ప. ఆయన అడిగినంత ఇచ్చారే గాని ఖర్చుల విషయం అడిగారా? ఆ బాధ్యత ఆయన విస్మయించారు. ఇక మేము హాస్టల్లో ఉంటే సరే. ఇలా సాగింది. మరి డబ్బెలా వస్తుంది? మనకు రూపాయలు అచ్చివేసే యంత్రం ఉందా?
ఏమిట్రా ఆయన దెప్పుతావా? లేదమ్మా, నేను నిరంకుశత్వంగా ఉండడానికి కారణం వివరిస్తున్నాను. నీకు చెప్పలేదు, విని నువ్వు భరించలేవని తల్లి కన్నీరు వత్తాడు. చెప్పరా, నీకు మాత్రం ఎవరున్నారు చెప్పుకోవడానికి? ఆయన అశ్రిత జనముతో కాలం గడుపుతూ ప్రారంభోత్సవాలు చేస్తూ మేనేజర్ గుమస్తాలకు వ్యాపారం వదిలారు. కొన్ని ఆస్తిపాస్తులు తాకట్టులోనే ఉన్నాయి. అన్నీ చూసేసరికి ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. నిజమా? ఆమె అవధులు దాటిన ఆశ్చర్యంతో చూసింది. అంతా అక్షరాలా నిజం. అక్కయ్య పెళ్లికి ఇచ్చిన కట్నం 10,000, పై ఖర్చులు 30,000. నీ బంగారం బ్యాంకులో లేదమ్మా, ఏనాడో అమ్ముడైంది. విష్ణు, నేను విన్నదంతా అబద్ధమని చెప్పరా? అబద్ధమే అనుకో అమ్మా, ఇంచుమించు అన్నీ తీరాయి. ఒక్క పొలం విడిపించాలి. మొదటే మీకు పరిస్థితి వివరిద్దామనుకున్నాను. భారతదేశపు రాజకీయాలలా మన సంసారం తయారయ్యేది. అందుకే అందరికీ శత్రువయ్యాను. ఆ ఒంటరితనం దూరం చేసుకోవాలని పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో జరిగే విషయాలు నాకు చెప్పలేక, మిమ్మల్ని ఎదిరించలేక సుజాత ఎన్నోసార్లు బేలగా ఏడ్చేది. వద్దురా, అవన్నీ జ్ఞాపకం చేయకు. నా ఉద్దేశం అది కాదమ్మా. నేను చేసింది అన్యాయం కాదని చెబుతున్నాను. అప్పుడే బాబాయ్ భాగం పంచమన్నాడు. అంతా వినకపూర్వమే హడలిపోయాడు. ఇంటి విషయంలో పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు. ఆయన సహకారానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. పిన్ని మామూలు స్త్రీ, ఆమెకు లోకం అర్థం కాదు. రాజీవ్ను బలవంతంగా చేర్పించింది. అతనికి ఈసారి 3rd క్లాస్ వచ్చింది. వాడిప్పుడేం చేస్తాడు? 22వ ఏట వచ్చింది. అవునరా, వాడి విషయమే మర్చిపోయింది. కొత్త అంతా మోజు. పులి మీద పుట్రలా ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు వచ్చాయి. ఇప్పుడు అన్నీ తీరిపోయాయి. వాళ్ళిష్టం, ఎలాగైనా చేయమను. అమ్మయ్యా, నాకు ప్రాణంలో ప్రాణం లేదురా. నువ్వా జగన్నాథం కూతురెక్కడ కుదురుస్తావోనని సలహా ఇచ్చాను. పెళ్లి విషయంలో బలవంతం ఎందుకు? అరువిచ్చేవారున్నంత వరకు అప్పులు చేస్తూనే ఉంటాము. అందుకే అన్నీ కట్టడి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు భాగాలు పంచుకున్నా పర్వాలేదు. అప్పు ఎవరి కోసం చేసినా నాన్నగారు చేశారు. అంతా తీరిపోయింది. ఎంత గుట్టుగా అన్నీ నెట్టుకొచ్చావురా? తెలియక ఇన్ని మాటలన్నాను. ఆమెకేం గుర్తుకు వచ్చాయో కన్నీరు కార్చింది. జరిగిపోయింది గుర్తు తెచ్చుకోవడం దేనికమ్మా? ఊరుకోక ఏం చేస్తాను? మాట సాయం కూడా చేయలేకపోయాను. వస్తువునే భర్తని కొన్నట్టు ప్రవర్తించే ఈ కాలంలో కోడలికి అన్నీ ఆలోచించే సమయం ఎక్కడుంది? అవునరా, పంపకాలంటూ నువ్వు నోరు జారకు. వారిష్టం వచ్చినట్టు సంబంధం చేసుకొని నువ్వు ఆ విషయంలో నిశ్చింతగా ఉండు. అతడు పైకి వెళ్ళిపోయాడు. తల్లి చాలా రాత్రి వరకు నిద్రలేకపోయింది. 2 రోజుల తర్వాత రాత్రి వచ్చి తన గది దులుపుకుంటున్నాడు. సుజాత పైకి వచ్చింది. నేను దులుపుతాను, మీరు అలా కూర్చోండి. ఆమె పని చేయడం మొదలుపెట్టింది. ఏమండి? చెప్పండి, తమాషాగా నవ్వాడు. కాస్త ఒళ్ళు వచ్చిందేమో, ఇంకా రంగు తేలి గమ్మత్తుగా కనిపిస్తుంది ఆమె. అతను తదేకంగా చూడసాగాడు. ఏమిటంత పరీక్షగా చూస్తున్నారు? లావయ్యాను కదూ? ఏం లేదు, ఏదో పిలిచావు? ఉదయ్ పెళ్లి కాకపూర్వమే విడిపోతే బావుండును. ఎందుకు సుజా ఒకేసారి అలా అనేసావు? సుజాత ఇంతవరకు కుటుంబ విషయాలలో కలగజేసుకోలేదు. ఒకేసారి విడిపోవడం అంటుందేం? కారణాలు అడగొద్దు. నా దగ్గర కూడా దాపరికమేనా? నా దగ్గర మీరు అన్నీ దాచిపెట్టలేదా? ఆడదాని నోట్లో నువ్వు గింజ నాగదంటారు. మగాడి నోట్లో ఆవు గింజ నాముతుందేమిటి? మీరంతా ఒక్కటే. ఎటొచ్చి ఎటుపోయినా నిష్ఠూరం నాపైనే వేస్తారు. అలా జరగదని హామీ ఇస్తున్నాను, సరేనా? సుశీలమ్మ అత్త చాలా మారిపోయారు. కోడలు రాకముందే అందరినీ ఈసడించేస్తుంది. 3 రోజుల నుండి కన్నాను పైకి వెళ్ళమని చెబుతుంటే వాడిని రానివ్వదు. ఏదో ఒక మాట అంటుంది. మరేం పర్వాలేదు, వచ్చే కోడలు వడ్డీతో తీరుస్తుంది. కొందరికి మాట పదును ఎక్కువ, ఆలోచన తక్కువ. సుందరమ్మ కీళ్లవాతంతో ఆసుపత్రిలో చేరింది. మందులు కొనాలి, ₹1 లేదు. 18వ తారీఖు, ఇంకా జీతాలు రావడానికి 12 రోజులుంది. మెల్లగా మార్వాడి సెట్ కొట్టుకు వెళ్ళాడు. మల్లు పంచ కట్టుకుని తలకు పసుపు రంగు పాగా చుట్టుకుని కూర్చున్నాడు మార్వాడి. ఏం బాయ్, ఇలా వచ్చావు? ఒక ₹100 సర్దండి సేట్ గారు. 1వ తారీఖున ఇచ్చేస్తాను. మా అమ్మకు మందులు కొనాలి. దానికేం బాయ్? రఘు హృదయం గంతులు వేసింది. చాలా రోజుల నుండి బారుకు కూడా వెళ్ళలేదు. నిన్న వస్తే ఇచ్చేవాడిని, వారం రోజుల వరకు డబ్బులు రావు అన్నాడు. అలా అనకు సేట్ గారు. మాఫ్ కర్నా బాయ్ అని ఇంకో ఆసామితో ముఖం చేటంత చేసుకుని మాట్లాడుతున్నాడు. అతను తెచ్చిన గొలుసు తూకం వేసి 600 ఇచ్చాడు. రఘుకు తల తీసినట్టు అయ్యింది. 1000కు 1000 వడ్డీ మార్వాడికే కట్టాడు. అతనికి ఏమాత్రం అభిమానమూ లేదు.
మీకు లేదని ఈయనకు ఇచ్చానని చూస్తున్నావా? ఆయన అడిగి వారం రోజులైంది. రఘుకు అర్థమైపోయింది. సేటు ₹1 ఇవ్వడని. వెనుదిరిగాడు నీరసంగా. ముందు ఎప్పు అడిగితే అప్పు ఇచ్చాను, అందుకే సర్దాడు. ఇల్లు కూడా అమ్మడం ఏం చూసిస్తాము? వీడి చేతిలో కత్తెర్లున్నాయి బాయ్, కత్తెర్లు. రఘుకు వినిపించినా ఏం చేయగలడు? నిరాశగా నవ్వుకున్నాడు. స్నేహితులు అతన్ని మాట్లాడనివ్వకనే వారి బాధలు ఏకరువు పెట్టారు. విధిలేక సుజాత దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఎంతో ప్రశాంతత కనిపించింది. పెద్ద కుటుంబం ఉన్నట్టు లేదు. ప్రభ అతన్ని చూసి నవ్వింది, నమస్కరించింది. తర్వాత పైకి వెళ్లి సుజాతను పిలుచుకువచ్చింది. ముఖం అలా పీక్కుపోయిందే? అమ్మకెలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు. ప్రభ కాఫీ పలహారాలు తెచ్చింది. నువ్వు పలహారం చేస్తూ ఉండు, నేను తయారై వస్తాను. సుజాత వెళ్ళిపోయింది. కాంతమ్మ శ్రీరామ్ నెత్తుకుని వచ్చి యోగక్షేమాలు అడిగి వెళ్ళిపోయింది. సుజాత తయారై వచ్చినా డబ్బు అడగలేకపోయాడు. ఆసుపత్రికి వెళ్ళాక అసలు సంగతి బయటపడింది. మందులేవిరా? తెస్తానమ్మా అన్నాడు తలంచుకుని. సుజాత అతని నిస్సహాయత అర్థమయ్యింది. బయటకు పిలిచి చివాట్లు వేసింది. ఇంటికి తీసుకువెళ్లి డబ్బిచ్చింది. ఆమె దగ్గరైనా ఎక్కడిది? శ్రీరామ్ నామకరణోత్సవ నాడు సరళ ₹100, సుమతి ₹100 వాడి చేతిలో పెట్టారు. అవి అలాగే ఉన్నాయి. అత్తగారికి తర్వాత చెప్పొచ్చు అని ఇచ్చేసింది. తల్లికి మందులు పళ్ళు కొన్నాడు. మిగిలిన డబ్బుతో చిత్తుగా తాగి ఇల్లు చేరాడు. మర్నాడు తల్లిని చూసి వదిన దగ్గరకు వెళ్ళింది. సుజాతను చూస్తూనే బావురుమంది సరళ. ఏమిటి వదిన, ఏం జరిగింది? ఏం చెప్పను సుజా, మీ అన్నయ్య పూర్తిగా పతనమైపోయారు. తాగుడు అలవాటు చేసుకున్నాడు. వదినా, నేను నమ్మను, అది అసంభవము. ఈ రాత్రికి ఉండి చూడు. నిన్న నీవు డబ్బులిచ్చావు, అవి అయిపోయే వరకు తాగుతారు. నువ్వు ఊరుకున్నావా వదినా? ఏం చేయను? ఏడుస్తూ తాగద్దని బ్రతిమలాడితే మరెప్పుడూ త్రాగనంటారు. గట్టిగా అరిస్తే కొడతారు. తన బాధలు మర్చిపోవడానికి త్రాగటం అంటారు. అంతులేని బాధలేమున్నాయి వదినా? అప్పులు పుట్టడం లేదు, అన్నిటికన్నా మానసిక బలహీనత. సంసార బాధ్యత నాకు వదిలి ఆఫీస్ పనులు చూసుకోమన్నాను. అది నామోషి అట. నిర్మల ఎక్కడో ఆశ్రయంలో ఉంది. అక్కడ తనలాంటి ఉంపుడు కత్తెలు ఆయనకు చాలామంది ఉన్నారట. ₹100 ఛార్జీల కింద పంపితే వస్తుందట. తనకు కడుపట. అది చూసి మీ అమ్మ మంచమెక్కారు. బాధెందుకు? ఇష్టపూర్వకంగా అతనికి ఇచ్చారుగా. తల్లి తండ్రికి రాసుకోమనండి. అలాగే రాశాను. అతనేమో పోలీసుల బారి నుండి తప్పించుకోవాలని ఎక్కడెక్కడో తిరుగుతున్నాడట. తనకు ఎవరూ బాగా చూడరట. ఏడవలేకపోయింది. అన్నీ ఆయన ఆలోచిస్తారు. దుర్మార్గుడైనా సరే మానసికంగా దృఢంగా ఉండాలి పురుషుడు అన్నది ఏడుస్తూ. ఇద్దరూ రఘు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. రాసుజా, నువ్వు భోజనం చేద్దువు, ఆయన ఇప్పుడే రారు. ఇద్దరు అన్యమనస్కంగా కూర్చున్నారు. సుజాత కంచాల వంక చూసింది. వెండి కంచాలు అమ్మారా సరళా? మొన్న శ్యామల కొడుకు శ్రీకారం చేయించారు. అప్పుడు అత్తయ్య ఆయన వెళ్ళారు. అదేంటండి సుజా? చాలు వదినా, రఘు వచ్చాడు. ఏదో పాట పాడుకుంటున్నాడు. అతన్ని ఆ స్థితిలో చూస్తానని ఊహించని సుజాతకు కళ్ళు చెమర్చాయి. చిట్టి, ఏ చిట్టి, 10 గంటలు దాటాయి. ఇప్పుడు చిట్టి మేల్కొని ఉంటుందా? చిట్టిని పిలిస్తే చిట్టి అమ్మ రావాలి. బంగారు బొమ్మ. అన్నయ్య. తీవ్రంగా అనబోయిన సుజాతకు గొంతు బిగుసుకుపోయింది. సుజా, నువ్వా? ఈ నరకంలోకి ఎందుకు వచ్చావు? అన్నయ్య. బావురమంది సుజాత. ఎందుకమ్మా ఏడుపు? బావేమన్నా అన్నారా? ఊరుకో. లేచి వచ్చి చెల్లెలి తల హృదయానికి హత్తుకున్నాడు. ఎందుకు రాయి అలవాటు చేసుకున్నావు? సారీ సుజా, మళ్ళీ తాగాను. ఒట్టు, నన్ను నమ్మవా? సుజా, తాగి వచ్చిన ప్రతిరోజు ఇదే తంతు. ఇప్పుడు ప్రమాణాలు చేస్తారు, రేపు గాలిలో ఎగిరిపోతాయి. రండి, అన్నం. ఏమిటి, ఏమన్నావు? సరళ గొంతు పట్టుకున్నాడు. అన్నయ్య. సుజాత అతని చేతులు విడిపించింది. అతను తీవ్రంగా చూసి మంచం మీద కూలబడ్డాడు. సరళ బ్రతిమాలి మొట్టికాయలు తింటూ అన్నం తినిపించింది. అన్నం తింటూనే అలసిపోయినట్టు నిద్రపోయాడు. విష్ణు రాగానే సుజాత వెళ్ళిపోయింది. కానీ ఆమె ఎందుకో పూర్తిగా మారిపోయింది. పరధ్యాస, చికాకు ఎక్కువయ్యాయి. శ్రీరామ్ బాధ్యత పూర్తిగా కాంతమ్మ వహించింది కాబట్టి సరిపోయింది. ఉదయ వివాహం వైభవంగా జరిగింది. అతని భార్య వాసంతి అందంగా ఉంది. పియూసీ చదివింది. 50,000 కట్నంతో వచ్చానన్న గర్వం ప్రతి నిమిషం ప్రదర్శించుకోవాలని చూస్తుంది. దానికి తోడు ప్రతి నిమిషము సుశీలమ్మ కుటుంబాన్ని గురించి చులకనగా మాట్లాడుతుంది. వాసంతికి ఉదయ్కు మేడపై 2వ గది ఇచ్చారు. అది కొంచెం చిన్నది.
చేతులు ఊపుకుంటూ వచ్చిన దానికన్నీ అమరుతున్నాయి. నా కోడలు 50,000 కట్నంతో వచ్చినా ఇరుకుగదే కర్మ. ఆమె ఒకటే బాధపడసాగింది. కోడలికి పలహారం దగ్గర నుండి పూలు వరకు పైకి పంపేది. కన్నా ఎవరి పని చేయొద్దని ఆజ్ఞాపించింది. ఉమ్మడి కంపెనీలో పనిచేస్తే స్వాతంత్రం ఉండదు. పైగా డాబు దర్భం రావంటూ వాసంతి పోరి భర్త చేత వేరే చోట ఉద్యోగానికి దరఖాస్తు పెట్టించింది. మామగారి రికమెండేషన్తో మంచి ఉద్యోగం సంపాదించాడు. అప్పటి నుండి వారి ధీమా ఇంకా ఎక్కువైంది. 50,000 పెట్టి ఎక్కడైనా ఇల్లు కొనాలి, అద్దెలు వస్తాయి. 1కి 10 సార్లు అనుకునేది సుశీలమ్మ. ఎక్కడైనా పొలం కొందామే. చలపతి ఆలోచన. వెధవ స్కూటర్, ఓ కారు కొనాలి, హాయిగా ఉంటుంది. ఉదయ్ ప్రణాళికలు. కష్టపడకుండా వచ్చే డబ్బు ఎన్నో అనార్థాలకు మూలము. మనిషికి గర్వం, వక్రమైన ఆలోచనలే వస్తాయి. కష్టపడి సంపాదిస్తే దాని విలువ తెలుస్తుంది. సక్రమమైన ఆలోచనలు వస్తాయి. రోజుకులాగే ఆ రోజు ఆఫీస్కు తయారైంది సుజాత. నిన్నటి స్టేట్మెంట్ నిండా తప్పులే ఉన్నాయి. నీ మనసు బాగుండనట్టుంది, విశ్రాంతి తీసుకో, విష్ణు వారించాడు. పర్వాలేదు, ఒకసారి చెబితే వినాలి, విసుక్కున్నాడు. అతను వెళ్ళిపోయాక పనేం తోచలేదు. రోజు క్రమం తప్పకుండా పనిచేసేసరికి ఈ వేళకు పని లేకపోతే పిచ్చెక్కినట్టు ఉంటుంది. ఎవరో సోమరి వాళ్ళు తప్పితే తనకి ఏం తోచదా అన్న సమస్య ఉండదు. సుజాత బూజు కర్రతో బూజు దొలుపుతోంది. 10 గంటలకు ఉదయ్ మేడగది దిగుతున్నాడు. సుజాతకును ఇంట్లో చూసి ఆశ్చర్యపోయాడు. వదిన గారు, ఈ సమయంలో ఇంట్లోనా? ఎక్కడో పిడుగు పడుతుంది. జంట పిడుగులు పడతాయి మరిది గారు. తమరు చాలా తొందరగా లేచారు అంది. అతని షిఫ్ట్ డ్యూటీ, అందుకే ఒకసారి 1 గంటకు లేస్తాడు. అతను లేకపోతే వాసంతి లేవదు. పలహారం చేసి పడుకుంటుంది. మేం 12 గంటల దాకా పడుకుంటాము. ఆక్షేపించడానికి నువ్వెవరు? పై మెట్టుపై నిలుచున్న వాసంతి తీవ్రంగా అంది. చూడు వాసంతి, ఆక్షేపించడానికి సమాధానత్వం ఉండాలమ్మా. నేను చేతులు ఒప్పుకుంటూ వచ్చాను. 50,000తో వచ్చినా నీతో నాకేం పోటీ? మరిది ఏదో పరిహాసంగా అంటే జవాబు చెప్పాను. సుజాత జవాబుకు అందరూ తెల్లబోయారు. ఆమె నోరు విప్పి ఏనాడూ జవాబు చెప్పలేదు. ఇన్నాళ్ళు అంతా తనకన్నా పెద్దవారు అని మాట్లాడేది కాదు. ఇప్పుడు ఊరుకుంటే రెచ్చిపోతుందని జవాబిచ్చింది. యూ బ్లడీ లాంగ్వేజ్ ప్లీజ్. సుజాత నవ్వుతూ అన్న మాటలు పదునుగా ఉన్నాయి. ఉదయ్, చెల్లాయికి కాస్త డీసెంట్ లాంగ్వేజ్ నేర్పించు అన్నది. ఏమండి? వాసంతికి ఉక్రోషం వచ్చింది. సుజాత, ఏమిటో మహా జోరుగా ఉంది. దాన్ని అంటే నేను ఊరుకోను. సుశీలమ్మ వచ్చింది. ఎవరిని అనడానికి తీరిక ఓపిక రెండూ లేవత్తయ్యా. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. అత్తాకోడలు సుజాతను సాయంత్రం వరకు సాధిస్తూ ఉన్నారు. ఉదయ్ జీ తన సొంతానికి ఖర్చు పెట్టుకుంటాడు. ఎవరికి 1 పైసా ఇవ్వడు. అయినా అతని అదృష్టము. అతన్ని, అతని భార్యను అందరూ గౌరవిస్తారు. అదంతా 50,000 మహత్యమని తెలిసిపోయింది. దీపావళి పండుగకు సుమతి, సుధా వచ్చారు. అందరూ వాసంతితో చేరి ఆమె పుట్టింటి వైభవం వింటున్నారు. కనీసం పూటకు 4 రకాల కూరలు లేనిదే భోజనం చేయదము. ఈ ఇంట్లో కూడా ఇదివరకు అలాగే ఉండేది వాసంతి. మా నాన్న పోయారు, అంతా పోయింది. అలాగా వదిన గారు? ఒకసారి ఓ గమ్మత్తు జరిగింది. నేను ఒక చీర కొట్లో చూశాను. ఇంటికి వచ్చి వెళ్లేసరికి అది అమ్ముడుపోయింది. మొత్తం విజయవాడ షాపులన్నీ గాలించారు. సాయంత్రానికి దొరికిందనుకోండి. మాకు అలాగే జరిగింది వాసంతి. వీడి చేతిలోకి ఇల్లు వచ్చాక ఇలా తయారైంది. మీ అమ్మగారు ఎలా ఊరుకుంటారు? మా అమ్మ అంటే మా అన్నయ్యకు హడలు. మా అన్నలు నిజంగా ఎంత మంచివారో. అటుగా వెళుతున్న సుజాత విని నవ్వుకుంది. వాసంతి అన్నలిద్దరూ ఆడంగి ముత్తైలే. వాళ్ళు మగవారితో తిరగరు, తల్లి చుట్టే తిరుగుతారు. అమ్మా, కంచి చీర తీయనా, ధర్మవరం చీర తీయనా? తల్లిని అడుగుతూ తల్లి చెల్లెలు విడిచిన బట్టలు జాగ్రత్తగా డ్రై క్లీనింగ్కి ఇస్తూ మడత పెడుతూ ఉంటారు. ఎప్పుడూ జేబులో నుంచి దువ్వెనతో క్రాఫ్ దువ్వుకుంటూ తిరుగుతారు. వారికి విష్ణు పోలిక. వాసంతి, ఈ పంజాబీ అమ్మాయి మెడలో నెక్లెస్ బాగుంది, చేయించమని మీ అత్తారని. అలా సాగుతుంది వాళ్ళ మధ్య సంభాషణ. తల్లి ఏరిపెట్టిన బట్ట వేసుకుంటారే తప్ప తమది అంటూ ఏం ఉండదు. మీ అమ్మ అదృష్టవంతురాలు. మా అమ్మ చూడు, వాడి కొడుక్కు ఆయా. సుజాత ఉలిక్కిపడింది. ఈరోజు ఒక కొత్త సత్యం తెలిసొచ్చింది. తమ కొడుకును పూర్తిగా అత్తగారికి వదలడం కూతుళ్ళకి ఇష్టం లేదని. రండి, నా చీరలు చూద్దురు గాని. వాసంతి తన చీరలన్నీ చూపింది. ఆ తరువాత ఏం జరిగిందో గాని చెరొక చీర పట్టుకుని వచ్చారు సుమతి, సుధా. అమ్మా, వాసంతి చాలా పొడవు, ఇవి పొట్టి అయిపోయాయట, మాకిచ్చింది. బావుంది అన్నది కాంతమ్మ. ఏమంటే ఏం గొడవ వస్తుందోనని. మర్నాడు భోజన దగ్గర వాసంతి డైరెక్ట్గా విష్ణుని డబ్బులు అడిగింది. డబ్బెందుకమ్మా? వదిన, సుధా నా దగ్గర చీరలు కొన్నారు,
మీకు షాప్ ఉందా? వాసంతి ముఖం కందగడ్డలా అయింది. అతను లేనప్పుడు నానా హంగామా చేస్తే అత్తాబత్త అతని ముందు మాట్లాడరు. విష్ణుని ఒంటరిగా ఎదిరించడం కష్టంగా తోచింది. అదీ కాక అతను నవ్వుతూ ఇంట్లో వారితో మాట్లాడడం ఆమె చూడలేదు. కాదు, నా దగ్గరున్నవి నచ్చాయి. డబ్బు వారినే అడుగు. మేమిచ్చేవి కట్నాలు, కట్టిన చీరలు కాదు. మాకున్నంతలో కొత్తవి ఇస్తాం. పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయ్యింది. ఏమో అనబోయింది. విష్ణు ముఖంలోని గంభీరత, కళ్ళల్లోని ఎర్రజీరలు చూసి ఆగిపోయింది. తనకు పొట్టి అయ్యాయని ఇచ్చింది గాని డబ్బు తీసుకుంటుందని అనుకోని ఆడబడుచులు తెల్లబోయారు. అక్కయ్య, కట్టి విడిచిన చీరలు ఎవరు కడతారో తెలుసా? పనివారు. అభిమానం వదిలి మీరు కోపంతో మాట రాలేదు. ఒకరివి ఒకరు కట్టుకుంటే తప్పేం? తప్పులేదు, స్నేహితురాళ్ళు ఆత్మీయులైనప్పుడు. అతను లేచి వెళ్ళిపోయాడు. అందరూ ముఖాలు మార్చుకున్నారు. వాసంతి భర్తను కొరకొరా చూసి పైకి వెళ్ళిపోయింది. రఘు ఉద్యోగం ఊడిపోయింది. అతనికి 2-3 వార్నింగ్ నోటీసులు ఇచ్చారు. అతని ప్రవర్తనలో పనిలో మార్పు లేదు. సరళకు ఏం తోచడం లేదు. సుందరం ఆసుపత్రి నుండి వచ్చినా నీరసంగా ఉంది. బలమైన ఆహారం కావాలంటాడు డాక్టర్. అయోమయంగా ఉంది. కంపెనీ మేనేజర్ ఇంటికి ఓసారి ఏదో పార్టీకి వెళ్ళింది. అది గుర్తుంది. ఆ గుర్తుతో సరళ అక్కడికి వెళ్ళింది. అతనింటి పరిస్థితి చెప్పింది. నేనేం చేయనమ్మా, నచ్చ చెప్పాను. సంవత్సరం నుండి ఇదే తంతు. ఈ మధ్య మధ్యాహ్నమే తాగి రావడం, అందరినీ నానా బూతులు తిట్టడం, అన్నీ అవకతవక పనులే. బజార్లు చేస్తూ అన్నాడు. ఏమండి, పిల్లల ముఖం చూసి ఇంకొక అవకాశం ఇవ్వండి. ఆయనకిన్నేళ్ళు సర్వీస్ ఉంది కదండి. అతను ఇంకొక అవకాశం ఇవ్వడానికి అంగీకరించాడు. మీ మేలు మర్చిపోలేను. ఇప్పుడు ఆ మాట అనుకు. మీ ఆయన మళ్ళీ పనిలో చేరితే అందుగాని అన్నాడు. ఆయన మాట నిజమే అయింది. సరళ ఎంత చెప్పినా అతను ఉద్యోగం చేయడానికి అంగీకరించలేదు. పైగా మేనేజర్ ఇంటికి వెళ్ళినందుకు నానా మాటలు అన్నాడు. నన్నేమన్నా పర్వాలేదండి, నా పిల్లలను అన్యాయం చేయకండి బ్రతిమలాడింది. నాకు గౌరవం లేని చోట ఒక్క నిమిషం కూడా పని చేయలేను, చెయ్యను అన్నాడు. మొగుడు, వాడి మంచి చెడ్డలు వాడికి తెలియవా? వాడిని బ్రతకనివ్వవా ఏం? అత్తగారి మాటలు విని తలబద్దలు కొట్టుకోవాలనిపించింది. సుజాతకు కబురు చేసింది. ఆమె వచ్చి ఎన్నో విధాలు చెప్పినా రఘు అంగీకరించలేదు. అన్నయ్య, కష్టాలలో నిలదొక్కుంటేనే మనిషి. నా మాట విను. నేను వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఇంతకు రెట్టింపు అధ్వానంగా ఉంది. అవునే, వెళ్ళావు, అన్నీ చక్కబడ్డాయి. ఒక్కొక్క ఆడదాని పాదమహిమే తల్లి. వచ్చిందిగా ఇనపగజ్జల తల్లి. అమ్మా, ఎందుకు సుజా? అమ్మన్నది నిజమేనేమో. నా పెళ్లి అయినా ఒక్కరోజు శాంతంగా ఉన్నామా? రఘు అన్నాడు. సరళ ముఖం చేతులతో కప్పుకుని బయటకు వెళ్ళిపోయింది. నీ అసమర్థత ఆడదాని మీదకి నెట్టడం సిగ్గులేదేట్రా? ఆడపురిలా లేచింది సుజాత. సుజా, ఇంకా నన్ను ఆ పేరుతో పిలవకు. అమ్మా, నీ సారెలు చీరలు నాకు అక్కర్లేదు. నీ కూతురులాగే కోడలు ఒక మనిషి అని ఎందుకు అనుకోవు? మిమ్మల్ని భగవంతుడు కూడా బాగు చేయలేడేమో. సుజాత చరచరా బయటకు వచ్చింది. సుజా, సరళ పిలిచింది. వద్దమ్మా, నా కోసం మీ అన్నయ్యపై విముఖత పెంచుకోకు. మా సంసార చక్రము బురదలో కూరుకుపోయింది. బాగు చేయడం ఎవరి తరమో కాదు. వదినా, ఒక వాగ్దానం చేయి సుజా. నేను ఎప్పుడు పిలిచినా రావాలి. ఒక విధంగా వాళ్ళన్నది నిజమేనేమో, నా పాదమహిమేనేమో. వదినా, అలా అనుకు. చేజేతులా చేసుకున్న కర్మ అంటే నమ్మను. సుజాతకు కన్నీరాగడం లేదు. పోనీ వారిని పంపించనా? వద్దు సుజా, మాట వినకపోతే మనసులు కష్టపడతాయి. ఎవరూ ఆయనకును మార్చలేరు అన్నది సరళ. అగ్ని పరీక్ష 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.